వెల్కమ్ టు 9+ న్యూస్. ఏదైతే నిన్న హైదరాబాద్ నగరం గాయత్రి నగర్ దగ్గర ఏదైతే బైక్ యాక్సిడెంట్కి సంబంధించిన ఘటన అయితే జరిగిందో, సో దానికి సంబంధించిన బాధితుల దగ్గర అయితే ప్రస్తుతం మేమైతే ఉన్నాము. అందులో తీవ్రంగా గాయపడిన జిలానీ మరియు అతని కొడుకు ఫైజల్, ఎవరైతే జిలానీ గారు కొడుకు ఉన్నారు ఫైజల్ అయితే ఇప్పుడు నైటింగేల్ హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. ఫైజల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫైజల్, చెప్పండి అసలు ఎలా జరిగింది అసలు ఈ ఘటన? నేను డాడీ బయటికి వెళ్ళినాము. డాడీని దింపడానికి పోతున్నాను ఎల్బీఆర్లో. ఇండికేటర్ వేసుకొని యూటర్న్ చేస్తుంటే, నువ్వు ఇండికేటర్ ఎందుకు వేస్తావు, ఫస్టే అడిపోయినాక వేసుకోవాలని చెప్పేసి రోడ్డు మధ్యలో బ్లాక్ చేసేసి కారు బ్లాక్ చేసి వచ్చి దిగి కొట్టిండు. ఫస్ట్ కొట్టంగానే నేను ఒక దెబ్బ కొట్టంగానే మన లోపల కూర్చొని నా జుట్టు పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయింది డైరెక్ట్. డాడీ ఏమో బాగున్నట్టు మీద ఎట్లనే నించుండు. నన్ను గీసుకొని పోయిండు డివైడర్. రాయల్ బార్ నుంచి ఇది ఏమంటారు గ్యాలక్సీ దాకా డివైడర్ గుచ్చుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. అలా వదిలేసి వెళ్ళిపోయాను నేను. డాడీని తీసుకొని మళ్ళీ డాడీని బాలపూర్ దాకా తీసుకొని మళ్ళీ మందంలో అక్కడ వదిలేసి పోయినంట డాడీని. అదే అయింది. చాలా గాయాలైనాయి నాకైతే. డివైడర్ని ఎవరిని గుద్దుకుంటూ పోయాడు అతను? డివైడర్ నన్ను గుద్దుకుంటూ పోయిండు. అంటే మీరు వెనక వైపు నుండి కార్ని పట్టుకుని ఉన్నారా? ముంగర డోర్ కాడ పట్టుకుని నేను. నా జుట్టు పట్టేసి డ్రైవర్ డోర్ దగ్గర మీరు పట్టుకొని ఉన్నారు. జుట్టు పట్టేసుకుని లోపల గుంజుకున్నాను. తలకాయ డ్రైవింగ్ సీట్లో నా తలకాయ ఉంది. పట్టుకొని గుంజుకొని వెళ్ళిపోయాను. డ్రైవింగ్ చేసుకుంటా డివైడర్ని గుద్దుకుంటూ వెళ్ళిపోయి అలా పడేసి వెళ్ళిపోయాను. వాళ్ళ డాడీని తీసుకెళ్ళిపోయాను. నేను అన్నీ పడిపోయాను. ఒక అన్న వచ్చి మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోయాడు. అంతే వేసిండు, కుట్లు వేసారు, అట్లా అయింది. ఓకే, ఇప్పుడు డాడీ కూడా బాయినెట్ మీద కూర్చున్నట్టు చూసాము. ఒక 2 కిలోమీటర్స్ వరకు దూసుకుపోయినాడని అయితే వార్తల్లో చూసాము. సో అది మరి డాడీకి ఏమైనా గాయాలయా? డాడీకి ఏం కాలేదు, గాయాలి నాకే అయినాయి. డాడీ బాగున్నట్టు మీద ఉండగా నా చుట్టూ పట్టుకుని చెప్పేసి ఆయన కారు ఆపుతారని చెప్పి డాడీ బాగున్నట్టు మీద పనుకుని ఇట్లా ఆయన కూడా ఆపలే కారు. ఆయన బాగున్నట్టు మీద ఉండు, నేనేమో సైడ్ డోర్లు ఉన్నా. అట్నే గుద్దిని వదిలేసిండు, అలా పడేసి వెళ్ళిపోయిండు. ఆయన ఆడదాకా తిప్పుకొని అలా దింపేసి వెళ్ళిపోయాడు డాడీని. ఎవరు పట్టించుకోలేరు రోడ్ల మీద. ఆపినా కూడా ఎవరు ఆగుతారు, ఆయన ఆగుతలేడు. ఇట్లా చేసిండు మొత్తం. ఓకే, అప్పుడు మీకు అక్కడ నుండి హాస్పిటల్కి ఎవరు చేర్చారు? ఒక అన్న తీసుకుపోయాడు హాస్పిటల్కి. ఆయన జిరోడోలు ఉంటాడు, ఒక అన్న తీసుకుపోయాడు. ఇక ఈయన వచ్చినప్పుడే. ఓకే, అంటే డైరెక్ట్ ఇక్కడికి నైటింగేల్ హాస్పిటల్కి వచ్చారా మీరు? అది విఎంకి పోయినాం, బాలాపూర్. ఫస్ట్ పిఎస్కి పోయి కంప్లైంట్ ఇచ్చి విఎం హాస్పిటల్కి పోయి కుట్లు వేయించుకొని ఇంటికి వెళ్ళిపోయినా నైట్. మళ్ళీ నిన్న మార్నింగ్ ఇక్కడికి వచ్చిన మధ్యాహ్నం నైటింగేల్కి. ఇక్కడ ఉన్నా ఇప్పుడు. కనీసం నడవగలరా మీరు? కనీసం కూర్చోగలరా? నేను ఫస్ట్ నేను నడవనికి రాదు, లేవనికి రాదు. కాళ్ళు కూడా కదులుతూనే ఉన్నాయి ఫస్ట్ అట్లా. సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ఫైజల్ గారి తల్లి అయితే ఇక్కడే ఉన్నారు. సో తల్లితో అడిగి తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, అసలు ఇంత భారీగా దెబ్బలు తగిలాయంటారు, మీకు ఎవరు ఇన్ఫామ్ చేశారమ్మా దీని గురించి? ముందుగా ఇలా డాడీ వచ్చి చెప్పిండు నాకు. ఈయన ఒక పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఈ దోస్తులు ఏమంటే పంపించి అక్కడ ఉంచి వాళ్ళ డాడీ వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయిండు. తీసుకుపోయినాక ఆయనకు హాస్పిటల్ తీసుకుపోయిండు, కుట్లు వేయించారు. మళ్ళీ నేను తర్వాత ఇంటికి తీసుకొని వచ్చినాం. నైట్ 11-12 గంటలకు తీసుకొచ్చి ఇంట్లో ఉంచినాం. నైట్ మొత్తం అట్నే తణుకులాడుతుండు. మళ్ళీ పొద్దున్న 12 గంటలకు ఇటు తీసుకొచ్చినాం. దీని గురించి పోలీసులు ఏమంటున్నారమ్మా? పోలీసు వాళ్ళు ఏమంటారో ఏమో తెలియదు నాకు. నేను పోలీస్ స్టేషన్ పోలేదు. ఓకే, మీరేం కోరుకుంటున్నారు దీని గురించి ఇప్పుడు? उसको क्या करते करो. अब वो मेरे बच्चे को हड्डियाँ पूरे तोड़ दिए, हाथ पैर पूरे लूज हो गए उसके. इतने मारने लगे. उसकी ज़िंदगी कैसा होना? उसको कुछ तो भी एक करना, बस उसको कुछ तो भी सज़ा होना उसको. हमारे को पालने वाला कोई भी नहीं है. अब उन्हें एक जने कमाए तो हमारे को चलना था. घर हमारे को कुछ भी नहीं है, घर नहीं है, जाति कुछ नहीं है हमारे को. हमारे बच्चा ऐसा होगा, एक ही बच्चा हमारे को. बा भी नहीं जाते ड्यूटी को. हम लोग ज़िंदगी क्या होना अब? సో ఫైజల్ గారు తల్లి చెప్పే విధానం చూస్తే, ఆ ఫైజల్ అనే ఒకటే అబ్బాయి వీళ్ళకి. సో ఆ అబ్బాయికి పూర్తిగా ఎముకలు అన్నీ ఇరిగిపోయినాయి. అతనే మనకు జీవనాధారము. అతనికే ఈ స్థాయిలో దెబ్బలు తగిలితే మనకు ఇంకా పోషించే, ఇప్పుడు ఫైజల్ యొక్క తండ్రి కూడా ప్రస్తుతం పోషించే స్థాయిలో లేరు. అలాంటి నా కొడుకు ఇంత అన్యాయం చేశారు, మీరు ఖచ్చితంగా దీనిపైన న్యాయం అయితే చేయాలని వాళ్ళైతే డిమాండ్ అయితే చేయడం మేము చూస్తున్నాము. Thank you.
జిలానీ భాష గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అన్న నమస్తే. అన్న చెప్పండి, అసలు ఎలా జరిగింది అన్న? మీరు బాయి నడిపోయిన మీరు ఎందుకు అక్కడ అసలు? నా పేరు ఎస్కే జిలాని, నేను మీర్పేటలో ఉంటాను. అక్కడ మీర్పేట నుంచి నాకు ఎల్బీ నగర్ పోయేది ఉండే. ఆ ఎల్బీ నగర్ పోయేది ఉంటే ఇక్కడ ఎల్బీ నగర్ అంబేద్కర్ స్టాచ్యూ కాడ నుంచి రైట్ తీసుకున్నాం మేము. రైట్ తీసుకొని కొంచెం ముందుకు పోయినాక లెఫ్ట్ తీసుకున్నది. లెఫ్ట్ తీసుకున్నాక గాయత్రి నగర్ ఎక్స్ రోడ్ వస్తుంది. ఆ గాయత్రి నగర్ కాలంగా లెఫ్ట్ అని తీసుకున్నదండి మాకు. ఆడ కొంచెం ముందు మేము బైక్ మీద ఉన్నాం, మా వెనక కార్ అతను వస్తుండే, నేను గమనించలే. మా సైడ్నే మేము పోతున్నాం, ఆయన సైడ్నే ఆయన పోతున్నాం. మా పిల్లగాడు ఏం చేసిండు, ఇండికేటర్ వేసిండు. ఇండికేటర్ వేస్తే ఇంత తొందరగా ఎట్లా ఇండికేటర్ వేస్తారు, నువ్వు మొత్తం దగ్గర పోయినాక వేయాలి ఇండికేటర్ అంటే, నేనేం చెప్పినా, అన్న టర్నింగ్ ఉన్నది, ముందర టర్న్ అయ్యేది ఉంది, అందుకు ఇండికేటర్ వేసినామంటే అతను మాతోటి వాగ్దానానికి దిగి మాట పెరిగి అతనితోటి మాతోటి వానికి మాకు కొంచెం గొడవ అయింది. ఆ గొడవలో ఏం చేసిండు, మాకు డివైడర్ పక్కకు తీసుకొచ్చి బండి ఆపేసిండు. డివైడర్ పక్కన దబాయించి మాకు ఏం చేసిండు, మా పిల్లగానికి జుట్టు పట్టుకున్నాడు గట్టిగా. జుట్టులో పట్టుకొని అతన్ని స్టీరింగ్లోనే ఉన్నాడు, స్టీరింగ్ నుంచి దిగలేడు. జుట్టు పట్టుకొని ఆ అద్దంలోకి వెళ్ళి లోపల గుంజుకున్నాడు. సైడ్ మిర్రర్ మొత్తం డౌన్ చేసి ఉన్నది, అద్దంలోకి జుట్టు పట్టుకొని లోపల గుంజుకున్నాడు. ఆ తలకాయ పట్టుకోగానే జుట్టు పట్టుకొని లోపల గుంజగానే నేను పక్కెముడు పోయి బానాడు పట్టుకున్నాక అతను బండి రేస్ చేసి ఇక పోతానే ఉన్నాడు. ఆ పిల్లగానికి మొత్తం డివైడర్కు గుద్ది మొత్తం కాళ్ళు చేతులు మొత్తం పొట్టు చేసేసిండు. ఈ నడుము బొక్కలు కూడా ఇరిగినాయి, కాళ్ళ ఏళ్ళ బొక్కలు కూడా ఇరిగినాయి. మొత్తం కొట్టి ఏం చేసిండు, జుట్టు ఇడిచిపెట్టి రోడ్డు మీద వదిలిపెట్టేసినాక ఇక నేను అట్లనే బానెట్ మీద ఉన్నా. ప్రజలందరికీ కేకలేస్తున్నా, అన్న ఆపండి ఈ కార్ని ఆపండి అంటే ఎవరు ఆపలేరు. ఎవరైనా దగ్గరికి వస్తే వాళ్ళ మీదికి కొట్టి మీదికి ఎక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే నాకు తీసుకొని మందమల్లమ్మ చౌరస్తా కాడ నుంచి రైడ్ తీసుకొని బాలాపూర్ చౌరస్తా కమాన్ ఉంటుంది కదా, కమాన్ కాడంగా మళ్ళీ లెఫ్ట్ అని తీసుకొని మళ్ళీ బాలాపూర్ చౌరస్తా కాడ జనాలందరూ గుంపు కూడి ఆడ బండి జనాలు ఆపితే అప్పుడు ఆపంగానే నేను కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నేను చాలా ఇదిగా ఉంటే జనాలు బట్టి నాకు పక్కకు తీయగానే కారు సడన్గా తీసుకొని వెళ్ళిపోయిండు. అంత ర్యాష్గా డ్రైవింగ్ చేస్తుండే అతని ప్రవర్తన మంచిగా లేదు. అంత ర్యాష్గా డ్రైవింగ్ చేసే వాళ్ళకు చాలా లైసెన్స్ కూడా ఇవ్వద్దు, జన్మల బళ్ళు నడిపే పద్ధతి మంచిగా లేదు వీళ్ళది. అతని పైన కేసు అయితే ఫైల్ అయిందన్న? అతని పైన కేసు ఫైల్ అయింది. ప్రస్తుతం అతన్ని తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఏంటంటే నాకు చాలా పరిస్థితి బాగలేదు. నా పిల్లగాడు ఒక్కడు సంపాదిస్తేనే మా ఇల్లు గడవాలి. మాకు సొంతం ఇల్లు లేదు, కిరాయి ఇల్లు. ఆ పిల్లగాని మీదనే మా కుటుంబం ఆధారపడి ఉన్నది. నాకు 4 పిల్లాడు, ఒక్కడే కొడుకు. ఇప్పుడు అతను కూడా ఈ బెడ్ మీద ఉన్నాడు. అది నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది నాకు. ఆ డాక్టర్లు ఏమంటున్నారు, 4-5 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఆ బెడ్ రెస్ట్ తీసుకున్నాక కూడా ఆ బొక్కలు, నడుము బొక్కలు సట్టు అవుతాయో అయ్యో కానీ మేము గ్యారంటీ ఇవ్వలేమని అంటున్నారు డాక్టర్లు. అది అక్కడ సర్జరీ కూడా చేయనీకి రాదంట. అది బెల్ట్ పెడితే సెట్ అవుతాయి అంట, లేకుంటే కాదంట. అది సెట్ అయ్యేది కూడా నమ్మకం తక్కువ అని డాక్టర్లు చెప్తున్నారు.